హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల ధారావాహికగా మీకు వినిపిస్తున్నాను కదా. మరి ఈ రోజు తులసి నవల ధారావాహిక చివరి భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం పదండి. మరి కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఆడియో పూర్తిగా వినండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంతవరకు నడిచిన కథ ఆడియో ఏ విధంగా ఉంది అన్నది కూడా మీ కమెంట్స్ లో నాకు తప్పకుండా తెలియజేయండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మరి ఇప్పుడు మాత్రం తులసి నవల ధారావాహిక చివరి భాగంలోకి వెళ్ళిపోదాం. జయదేవ్ అతడి వైపు పరిగెత్తబోయాడు. అంతలో తులసి బావి వైపు వెళ్లడం కంటపడింది. అది ముఖ్యం. అటు వెళ్ళాడు. దూకబోతున్న ఆమెను పొదివి పట్టుకున్నాడు. ఆమె భ్రాంతిలో కోర్కె పూర్తయింది. 2-3 ఇంజక్షన్లతో ఆమె బాగుపడింది. ఇక ఆమెకు పర్లేదు. ఆ నమ్మకం కలిగాక స్పృహ తప్పి ఉన్న ఆమెని పండిత్కి అప్పగించి అతడు దార్కా వద్దకు పరిగెత్తుకు వచ్చాడు. తడిసిన నేల మీద దార్కా వెల్లకిలా పడి ఉన్నాడు. అతడి కళ్ళు ఆకాశంలోకి, శూన్యంలోకి చూస్తున్నాయి. చిన్న స్పర్శ తలను కదిల్చిన భావన. అతడు కళ్ళు కదిల్చాడు. తలని తన ఒళ్ళోకి తీసుకుంటున్న జయదేవ్ కనిపించాడు. జయదేవ్ కంటి నిండా నీళ్లు. ఎవరికి తెలుస్తుంది ఈ దార్కా చేసిన త్యాగం సంగతి? క్షుద్రశక్తుల ఉనికి ప్రశ్న కాదు. ఇక్కడ త్యాగం ఉన్నది. విశ్వజననీయమైన ప్రేమ ఉన్నది. దార్కా, దార్కా అని తనలో తానే గొణుక్కున్నాడు. దుఃఖంతో గొంతు పూడుకుపోయింది. మాట రాలేదు. ఒక్క క్షణం ముందు వచ్చి ఉంటే ఎంత బావుణ్ణు అన్న భావన అతడి హృదయాన్ని కదిలించి వేస్తుంది. జయదేవ్ చెయ్యి ఆప్యాయంగా దార్కా తలని స్పృశించింది. మూతపడుతున్న కళ్ళని పైకెత్తి దార్కా జయదేవ్ వైపు చూశాడు. అతడి పెదవులు నెమ్మదిగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. చుట్టూ చూశాడు. తన వైపే చూస్తున్న ముగ్గురు. అతడు కళ్ళు మూసుకున్నాడు. ఎక్కడ పుట్టినవాడు తను? ఎవరికి పుట్టినవాడు? అతడికి తన బాల్యం జ్ఞాపకం వచ్చింది. గురువైన విషాచి జ్ఞాపకం వచ్చాడు. కఠోరమైన నియమాలు, శ్మశానం, అర్ధరాత్రి, చలి, వర్షం, మంత్రాలు, ఆచార్యుల వారు, ప్రార్థన, మానవత్వం, చివరిగా తులసి. అతడి మొహంలో నవ్వు అలాగే ఉంది. మనుష్యుల క్రూరత్వాన్ని, స్వార్థాన్ని ప్రశ్నిస్తున్నట్టు ఉందది. అంతలో అతడి కళ్ళ ముందు ఓ దృశ్యం కనబడింది. ఒక చక్రం 24 మూలలున్నది గిర్రున తిరుగుతుంది. దాని మధ్యలో ఒక ఏనుగు, 6 తొండాలున్నది. ఏనుగు తలపైగా ఒక కమలం నెమ్మదిగా విచ్చుకున్నది. బ్రహ్మ సాక్షాత్కారమైనది. ఒక రక్తపు చుక్క చివరిగా నోటి నుండి పక్కకు జారిపోయింది. దానితో పాటు అతడి ప్రాణం కూడా పోయింది. ఒక గాలి తెమ్మెర విషాదంగా అతడిని స్పృశిస్తూ వెళ్ళిపోయింది. తులసి, నీకు ఈ లేఖ అందేసరికి నేను ఈ లోకంలో ఉండలేను. కాశ్మోరాకి బలి అవడమో, దాన్ని జయించి గురువుకిచ్చిన మాట తప్పినందుకు నన్ను నేను చంపుకోవడమో జరుగుతుంది. తులసి, ఇలా అంతం కాబోతున్న నా జీవితాన్ని నేను ఒక ప్రేక్షకుడిలా చూసుకుంటే నాకు నవ్వు, బాధ రెండూ కలుగుతున్నవి. ఎక్కడో ఒక కుగ్రామంలో అనామకంగా ఉన్న నేను విషాచి దృష్టిలో పడడం ఎంత విచిత్రమో. ఆ రోజు నుంచి ఒకే ఒక పగ సాధించడం కోసం అహోరాత్రాలు కష్టపడడం, చివరికి ఆ పగ తీరకుండానే నేను మరణించడం అంతే విచిత్రం. ఈ నాగరిక ప్రపంచంలో అడుగు పెడుతూనే నాకు శత్రువైంది ఒక రైలు టికెట్ కలెక్టర్. పదవి వల్ల వచ్చిన అహంకారంతో తనకన్నా చిన్నవాణ్ణి చులకన చేసి బాధించే అతడు క్షుద్రదేవత కన్నా ఏ విధంగా తక్కువ అపాయకరమైనవాడు? తులసి, నిన్ను వెతికి పట్టుకోవడానికి కాలేజీల్లో పనివారికి డబ్బు పంచవలసి వచ్చింది. సత్రంలో గది కోసం డబ్బు చాటుగా ఇవ్వవలసి వచ్చింది. ఇదంతా లంచం అంటారట. మేం దేవతలకిచ్చే జంతు బలుల కన్నా ఇవి ఏ రకంగా తక్కువ హేయమైనవి? ఏం ప్రపంచమిది? ఏం మనుషులు వీళ్ళు? మోసమే ప్రతివాడి ధ్యేయం. సాటి మనిషి బలహీనత మీద ఆడుకోవడమే ప్రతివాడి లక్ష్యం. నాకు మోసం చేసే వాళ్ళని చూసి కోపం రావడం లేదు. మోసపోయే వాళ్ళని చూసి దుఃఖం వస్తున్నది. ఎంత మూర్ఖులు ఈ జనం! ఇది నేను కోపంతో అనడం లేదు, హేళనగా అనడం లేదు. వినమ్రతతో ఈ జనం ముందు నిలబడి ఆవేదనతో అంటున్నాను. ఈ ప్రపంచాన్ని నా అనుభవంతో పరిశీలించి
ఆ ఆవేశంతో అంటున్నాను. తులసి, నేను భగవంతుణ్ణి నమ్మను, విధిని నమ్మేవాణ్ణి కాను. అయినా నాకు ఆచార్యుల వారితో అయిన పరిచయం కేవలం విధి నిర్దేశించినదే. మంచితనం గురించి నాకు బోధపరిచింది ఆయనే. దేవుడు, వేదాంతం మొదలైన విషయాలు ఆయనే నాకు తెలిపారు. ఇంత తెలుసుకున్నాక ఇప్పుడు నా ఆవేదన అంతా సాటి మనిషి గురించే. ఈ లోకంలో నుంచి నిష్క్రమించబోయే ముందు ఒక పనిని నీకు అప్పగించి వెళుతున్నాను. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక స్నేహితురాలివి నువ్వే. ఈ పనిని నువ్వే చెయ్యగలవు. అమాయక ప్రజల మూర్ఖత్వాన్ని తమ స్వార్థానికి వాడుకునే వాళ్ల నుంచి ధైర్యంగా నిలబడి ఆ మోసాన్ని బయటపెట్టిన దృశ్యం ఇంకా నా కళ్ళ ముందు ఆడుతూనే ఉంది. నా కోర్కె ఒక్కటే, ఈ ప్రజల్ని మూర్ఖత్వం నుంచి రక్షించు. క్షుద్ర శక్తుల పేరిట జనాన్ని మోసం చేసే శక్తుల నుంచి ఈ ప్రజల్ని తప్పించు. అదే నా అంతిమ కోర్కె. దాన్ని తీర్చగలదానివి నువ్వే. నిజం తులసి, నేను చాలా గర్వంగా చెప్పుకోగలను. విశాచి శిష్యుడైన నాకన్నా ఈ ప్రపంచంలో గొప్ప మంత్రగాడు ఇంకెవరూ లేరు. విశాచి నాకు చెప్పిన విద్యలు నేను ఇంకెవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. బాణామతి, చిల్లంగి, పాతాళకుట్టి, కుట్టి సైతాన్ ఇవన్నీ నాతోనే అంతరించిపోవాలి. ఇవన్నీ ఉన్నాయా లేవా అని నేను ఇక్కడ తర్కించబోవడం లేదు. వీటిని ప్రయోగించగలవాడు ఎవరూ లేరని నిన్ను సవాలు చెయ్యమని కోరుతున్నానంతే. వారికి గోళ్లు కావాలంటే నీ గోళ్లు ఇవ్వు వారికి. నీ కాలి కింద మట్టి కావాలంటే దాన్ని ఇవ్వు. వారు నిన్నేమీ చెయ్యలేరు. నేను చెబుతున్నాను కదా, ఈ ప్రపంచంలో ఎవరికీ చేతబడి ప్రయోగం చెయ్యడం తెలీదు. నువ్వడగొచ్చు, అసలు చేతబడి అనేదే లేదా అని. సమాధానం కూడా నీ దగ్గరే ఉన్నది. మనిషిని దూరం నుంచి చంపడమే చేతబడి అయితే అటువంటి విధానాలు 24 పిళ్ళయి చూపించాడు కదా. చేతబడి కన్నా అవి ఏ విధంగా తక్కువ అపాయకరమైనవి? తులసి, నా నిష్క్రమణకి ముందు నేను నీకు ఆ పని అప్పగిస్తున్నాను. ఈ ప్రపంచంలో నాకున్న ఏకైక స్నేహితురాలివి నువ్వే. నాకు చిన్నతనం నుంచి ప్రేమంటే ఏంటో తెలియదు. చిన్నతనంలో నిష్ఠ, పెద్దయ్యాక పగ, అంతే. ప్రేమ అనేది కొన్ని సంఘటనల పరంపరలో ఉద్భవిస్తుందని నేను అనుకోను. లేదు, సమయం ఎక్కువ లేదు. అయినా తిరుగుబాటులో సున్నితమైన భావాలకి చోటు లేదు. తిరగబడు తులసి. నీ ఉద్దేశాలని ప్రజలు ఒప్పుకోకపోయినా నీ ప్రయత్నం మానకు. దానికి సూక్ష్మరూపుడైన నా సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఉంటాను తులసి. మళ్ళీ ఎప్పుడో ఏ జన్మలోనో. దార్కా. భారంగా విశ్వసిస్తూ ఉత్తరం చదవడం పూర్తి చేశాడు జయదేవ్. ఆ తరువాత కదలకుండా అలాగే వేళ్ల మధ్య దాన్ని తిప్పుతూ ఆలోచించసాగాడు. అతడి మెదడులో పరస్పర విరుద్ధమైన భావాలు కదలాడసాగాయి. ఈ ఉత్తరాన్ని తులసికిస్తే ఏమవుతుంది? ఇప్పుడిప్పుడే షాక్ నుంచి కోలుకుంటున్న తులసి ఈ ఉత్తరం వల్ల రియాక్ట్ అవుతుంది. జనం మీద విరుచుకు పడుతుంది. దానికి తోడు ఈ ఉత్తరం కూడా దొరికింది. ఇక ఎవరు చెప్పినా వినదు. అయితే జనం నమ్ముతారా? క్రీస్తు, గాంధీ లాంటి మహనీయులు జీవిత సర్వస్వాన్ని త్యాగం చేసి కనుక్కున్న మహత్తర విషయాన్ని జనానికి చెప్పబోతే వాళ్ళు దాన్ని ఎలా స్వీకరించారు? ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టలేదు కదా. అటువంటిది తులసి లాంటి ఒక మామూలు అమ్మాయి చేతబడి మానవాతీత శక్తులు లాంటి విషయాల్ని, ప్రజల మనసుల్లో బలంగా నాటుకుపోయిన వాటిని ఎదుర్కోగలదా? కానీ ఈ ఉత్తరం మాత్రం ఏం చేస్తుంది? మానవలోకపు మానవాతీత మాంత్రికుడు స్వహస్తాలతో వ్రాసిన ఈ ఉత్తరం, చేతబడి చేయగలిగిన వాళ్ళు భూమి మీద ఇక లేరని వ్రాసిన ఉత్తరం ప్రజల మధ్యకి వెళితే వాళ్ళేం చేస్తారు? తరతరాలుగా తమ రక్తంలో జీర్ణించుకుపోయిన ఈ భావాల్ని వదులుకోవడానికి ఇష్టపడతారా? పడతారేమో. కానీ తెలివైన వాళ్ళు, స్వార్థపరులు పడనివ్వరు. ఎవడో ఒకడంటాడు, ఈ ఉత్తరం తులసి పాపులారిటీ కోసం సృష్టించబడిందని. దాంతో సగం జనం అటు తిరుగుతారు. తులసిని బజారుకు లాగుతారు. రకరకాలుగా వ్యాఖ్యానిస్తారు. పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో వ్రాస్తారు. చివరికి అందరూ కలిసి ఆమె పిచ్చిదని తేలుస్తారు. అలా తేల్చి ఆమెను ఈసారి నిజంగానే పిచ్చిదాన్ని చేసినా పర్లేదు, కానీ దార్కా పేరుని తులసి పేరుతో జత చేస్తారు. ఈ ఆలోచన వచ్చేసరికి జయదేవ్ వణికిపోయాడు. నిజమే, తమ బిజినెస్ పోతుందని తెలిస్తే
వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. అలా జరగడానికి వీల్లేదు. 20 ఏళ్ల వయసులో చక్కగా పెళ్లి చేసుకుని సంసారం చేసుకోవలసిన తులసి కోరి కోరి ఈ కష్టాలను కొని తెచ్చుకోవడం తను సహించలేడు. అతడు తన చేతిలోని ఉత్తరాన్ని దీర్ఘంగా చాలాసేపు చూసి నెమ్మదిగా మడిచాడు. ముందు 2, తరువాత 4, ఆ తరువాత 8. కాగితం అతడి చేతి వేళ్ల మధ్య చిన్న చిన్న ముక్కలైంది. ఆ తరువాత ఆ ముక్కలు గాలిలోకి ఎగిరి చెల్లాచెదిరైపోయినాయి. తను చేస్తున్నది ఘోరమైన తప్పని, దాన్ని దేవుడు కూడా క్షమించడని అతడికి తెలుసు. కానీ తప్పదు. తులసి జీవితంలో దార్కా ప్రసక్తి మరోసారి రావడానికి వీల్లేదు. వీలైనంత త్వరగా అదో కలలా అందరూ మర్చిపోవాలి. దార్కా గురించి ఇంట్లో మరెప్పుడూ మాట్లాడవద్దని శ్రీధర్ వాళ్ళకి చెప్పాలి. దార్కా ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు, అలాగే ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. తులసికి సంబంధించినంత వరకు అలాగే జరిగింది. దార్కా సమాధి ఎక్కడో తమిద్దరికే, తనకి శారదకి ఇద్దరికే తెలుసు. ఇంకొకరికి తెలిసే అవసరం లేదు కూడా. కాశ్మోరా అనేది ఉంటే తన ప్రాణాల్ని దార్కా రక్షించాడన్న విషయం కూడా తులసికి తెలియనక్కర్లేదు. ఎందుకో తెలీదు గాని జయదేవ్కి తెరలు తెరలుగా దుఃఖం వచ్చింది. అతడి కళ్ల ముందు అమాయకంగా నిర్మలంగా ఉండే దార్కా మొహం కనబడింది. చిన్నపిల్లాడి పట్టుదల. ఎవరో అంకుల్ అని పిలిచినట్టు అతడు ఉలిక్కిపడ్డాడు. అంతా భ్రమ. ఈ దుఃఖమనేది చాలా చిత్రమైనది. పూర్తిగా వచ్చేసినా బాగుంటుంది, అసలు రాకపోయినా బాగుంటుంది. కానీ లావాలా గుండె లోతుల్లో కదులుతుంటే ఆ బాధ అనిర్వచనీయం. ఫోన్ బెల్ రింగ్ అవుతుంటే అతడు ఈ లోకంలోకొచ్చి రిసీవర్ ఎత్తుకున్నాడు. అవతలి వైపు పండిత్ గొంతు వినిపించింది కంగారుగా. జయదేవ్, మీరొకసారి అర్జెంటుగా రండి, వెంకట్ ఇంటికి. ఆ గొంతులో కనబడిన ఆదుర్దా చూసి మరి ప్రశ్నించకుండా జయదేవ్ ఫోన్ పెట్టేసి బయలుదేరాడు. డ్రైవ్ చేస్తున్నంతసేపు ఆలోచనలు. వెంకట్ చనిపోయాడా? ఇన్ని రోజులు అతడు కనిపించకుండా ఉండడానికి కారణం అదేనా? వెంకట్ ఇంటి కాంపౌండ్లోకి అతడి కారు ప్రవేశించేసరికి గప్పున వాసన కొట్టింది. పండిత్ గొంతు వినిపించింది. ఇటు రండి అని కర్చీఫ్ అడ్డు పెట్టుకుని అతడు, తలుపులు నేనే తీశాను. దాంతో ఒక్కసారి లోపలి గాలి బయటకు వ్యాపించింది. లోపలి గదిలోకి అడుగు పెడుతూనే జయదేవ్ నిశ్చేష్టుడయ్యాడు. పక్క మీద శవం వికృతంగా ఉంది. అయితే అది వెంకట్ది కాదు, శ్రీనివాస పిళ్ళైది. చాలాసేపు కొట్టుకున్నట్టు పక్కంతా చిందరవందరగా ఉంది. మెడ పక్క నుంచి వైరు ప్లగ్లో పెట్టబడి ఉంది. ఒక చెయ్యి పక్క మీద నుంచి క్రిందికి వేలాడుతూ ఉంది. జయదేవ్ వంగి వాచి చూశాడు. గోడకి కొట్టుకుని అద్దం విరిగిపోయి ఆగిపోయింది. అది 12:30 దగ్గర. తేదీ చూసి అతడు ఉలిక్కిపడ్డాడు. ఆ రాత్రి తులసి శ్మశానంలోకి వెళ్ళిన రాత్రి, దార్కా మరణించిన రాత్రి. తను ఆడుతున్న చదరంగంలో పావులన్నీ ఒకే చోట చేరి జరపబోయే మారణ హోమాన్ని కారులో కూర్చుని నవ్వుతూ చూడసాగాడు పిళ్ళై. తులసి వచ్చింది. శ్రీధర్ దార్కాని చంపబోతున్నాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టే జరుగుతున్నాయి. అతడు గర్వంగా సిగారు వెలిగించుకోబోతుంటే జరిగిందది. మెదడు నరాల్లో కదలిక, సన్నటి నొప్పి. అతడు మరి ఆలస్యం చేయలేదు. కారు రివర్స్ చేసి వెంటనే స్పీడ్గా వెంకటి ఇంటికి పోనిచ్చాడు. తన ఇంటికి వెళ్లేటంత టైం లేదు, అర్జెంటుగా కనెక్షన్ కావాలి. అతడు వెంకటి ఇంటికి చేరుకునేసరికి బాగా నీరసించిపోయాడు. మెదడు శరీరానికి సూచనలివ్వడం మానేసింది. తూలుతూ లోపలికి ప్రవేశించి పక్క మీద వాలిపోయాడు. వణుకుతున్న చేతులతో ప్లగ్లో వైర్లు పెట్టాడు. కళ్ళు మూసుకున్నాడు. 1, 2, 3 నిమిషాలు గడిచాయి. ఏమీ కాలేదు. నరాలు మెలికలు తిరిగిపోతున్నాయి. తలలో మెదడు వంకర్లు తిరిగిపోతున్న బాధ. పళ్ల మధ్య నాలుక తెగింది. మంచాన్ని గట్టిగా పట్టుకుని శరీరం కదలకుండా ఉండడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. అతడు నిస్సహాయంగా కళ్ళు తెరిచాడు. పైకప్పుకి ఫ్యాన్ కనబడింది. అప్పుడు జ్ఞాపకం వచ్చిందతడికి. మెయిన్ తనే వెళుతూ వెళుతూ ఆపు చేసిన విషయం. ఒక్కసారి భయంతో వణికిపోయాడు. లేవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేదు. అప్పటికే బలహీనమయ్యాడు. ఆ తరువాత 2 నిమిషాల పాటు అతడు అనుభవించిన బాధ పగవాళ్లకి కూడా వద్దు. 11 సంవత్సరాల క్రితం తులసిని బాధ పెట్టిన దానికి ఇప్పుడు మానసికంగా ఆ కుటుంబాన్ని పెట్టిన క్షోభకి సరిపడా 2 నిమిషాల బాధ చాలు. అతడి కనుగుడ్లు వెనక్కి వెళ్ళిపోయాయి.
మెడ వంకర్లు తిరిగింది. అప్పటి బాధ ఆ శవం మొహంలో అన్ని రోజుల తర్వాత కూడా కనబడుతుంది. పండిత్ మోకాళ్ల మీద వంగాడు. భుజం పక్కగా సిగరెట్ ప్యాకెట్ సైజులో ఉన్న పెట్టె తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. సన్యాల్ అమర్చిన ప్యాకెట్ అది. తర్వాత రాబోయే పోలీసులు తెలియక పొరపాటున దాన్ని విప్పితే ఆ రేడియో యాక్టివ్ రేస్ తాకి అందులో సగం మంది చచ్చిపోయి ఉండేవారు. పోదామా అన్నాడు జయదేవ్. పండిత్తు తలూపాడు. ఇద్దరూ నిశ్శబ్దంగా ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చారు. మానవాతీత శక్తులంటే ఏంటి? శ్రీధర్ అడిగాడు. మరుసటి రోజు తిరిగి రావడం కోసం సూర్యుడు పశ్చిమానికి దిగిపోతున్నాడు. కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఒకే కక్ష్యలో తిరుగుతున్న భూమి తాలూకా రహస్యాన్ని శోధించడానికి సైన్స్ చేసే ప్రయత్నం. ఆకాశంలో దారి తప్పిన కొంగల గుంపు, అస్తవ్యస్తంగా చల్లటి గాలి, భూమి, సముద్రం ఒకేసారి చల్లబడితే సృష్టి నుంచే మాయమయ్యే పిల్ల తెమ్మెర. మానవాతీత శక్తులంటే మానవుడికి అతీతమైన శక్తులు అన్నాడు జయదేవ్. అవి ఉన్నాయా? మానవుడికి అతీతమైన శక్తులు సృష్టిలో చాలా ఉన్నాయి. పండిత్ కల్పించుకుని, మానవాతీత శక్తులంటే అది కాదు, సైన్స్కి అందని శక్తులు అన్నాడు. సైన్స్కి అందని శక్తులు కూడా కొన్నున్నాయి. ఉదాహరణకి సర్కస్లో మోటార్ సైకిల్ని నూతిలో తిప్పేవాడు మానవాతీత శక్తి ఉన్నవాడే కదా అన్నాడు జయదేవ్ అమాయకంగా. అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వారు. సైన్స్లో దిట్ట అయిన పండిత్ దానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత తన మీద ఉన్నట్టు గ్రహించి, భూమి ఆకర్షణ శక్తి కన్నా వేగంగా కేంద్రం వైపు సైకిల్ వెళితే అతడు క్రింద పడడు అన్నాడు. ఈసారి జయదేవ్ నవ్వి, 1902లో ఆ విషయాన్ని జాన్సన్ అనే వ్యక్తి కనుక్కున్నాడు. అప్పటి వరకు అది మానవాతీత శక్తే కదా అన్నాడు. ఇంతకు నేను చెప్పొచ్చేదేంటంటే, ప్రతిదానికి హేతు ఉంటుంది. దాన్ని సైన్స్ ఇప్పుడు కనుక్కోలేకపోవచ్చు, భవిష్యత్తులో కనుక్కుంటుంది. తప్పదు. ఇప్పటి మానవాతీత శక్తి అప్పటికి మానవుడికి అలవడిన శక్తిగా మారుతుంది. అంటే చేతబడికి కూడా సైన్స్ రీజనింగ్ చెప్తుందా? బొమ్మకి వెంట్రుకలు గోళ్ళు కట్టి శ్మశానంలో పాతి పెడితే అది చేతబడి కాదు. దానికి హేతువాదం సమాధానం చెప్పదు. ఇంతకన్నా ఎక్కువగా మంత్రకాళ్ళు ఏదో చేస్తున్నారు, స్లో పాయిజనింగ్ లాంటిది. అంటే మంత్రగాడు రోగితో పాటే ఉండి కొద్ది కొద్దిగా విషమిస్తాడా? అక్కర్లేదు. కొన్ని మైళ్ళ దూరంలో ఉంటూ ఎదుటి వ్యక్తిని చంపడానికి 24 మార్గాలు పిళ్ళై చూపించాడుగా. మరి తిరుగుబడి? అది మనసుకు సంబంధించింది. తనకెవరో చేతబడి చేశాడని కృంగిపోయేవాడు తనకి ఇంకో మంత్రగాడు సాయపడుతున్నాడని తెలియగానే మానసికంగా సగం బాగుపడతాడు. అంతే తప్ప చేతబడి తీసేయడం లాంటిదేమీ లేదు. కాశ్మోరా ఉన్నదా? ఒక అదృశ్య శక్తి, మెరుపు కన్నా చురుకైనది. కాశ్మోరా అంటే? పండిత్ అడిగాడు. మనిషి శరీరాన్ని బ్లీచ్ చేసి మిథైల్ శాలిసిలేట్లో నానబెట్టి అతడు జీవించి ఉండేటట్టు చేయగలిగితే అతడు అదృశ్య రూపుడవుతాడని 1911లో శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు. ఇక మెరుపుల సంగతి. మెరుపు డిశ్చార్జ్ యొక్క పొటెన్షియల్ 500 కోట్ల కిలోవాల్ట్లు. ప్రస్తుతం శాస్త్రవేత్తలు 50 లక్షల వోల్టుల పీడనం కృత్రిమంగా సాధించగలరు. ఈ లెక్కన ఇంకో 10 సంవత్సరాల్లో కాశ్మోరా సృష్టించబడుతుంది. అక్కడున్న వారందరూ ఇంత వాస్తవాన్ని ఒక్కసారిగా నమ్మలేనట్టు మౌనం వహించారు. నాకింకా అర్థం కానిది ఒకటున్నది. చనిపోయిందనుకున్నామే, శ్మశానం నుంచి ఎలా తిరిగి వచ్చింది? చావుని డాక్టర్లు ఎలా నిర్ణయిస్తారు? కనుగుడ్లు, హృదయ చలనం వీటిని బట్టేగా. వెంకట్ ఒకసారి వివరించాడు. 3rd డైమెన్షన్లో ఇంకో శక్తి ప్రవహిస్తుందని, దాన్ని కీ అంటారని, ఆక్యుపంక్చర్ అలాగే చేస్తారని, ఆ కీ శక్తి శరీరం నుంచి ఎప్పుడు పోతుందో అదే అసలైన మరణమని నా అభిప్రాయం అన్నది శారద. శ్రీధర్ ఆశ్చర్యపోయాడు. శారద ఇలా మాట్లాడడం మొదటిసారి విని అతనన్నాడు, ఇదేంటి, నువ్వు కూడా మూఢనమ్మకాల్ని ప్రోత్సహిస్తూ మాట్లాడుతున్నావు? నమ్మకానికి హేతువు చెబుతున్నానంతే నేను అంది శారద నవ్వి. ప్రజల్లో ఈ మూఢనమ్మకాలు ఒక్కసారిగా పోవు. నెమ్మది నెమ్మదిగా వాటిని మార్చాలి. అన్నిటికన్నా ముందు అవగాహన కల్పించాలి. అంటే మంచి చెడు, ఈ క్షుద్ర శక్తులు, వాటి ఆరిజిన్ అన్నీ చర్చించాలి. ఒక శక్తి లేదని చెప్పలేం, కానీ ఆ శక్తిని సైంటిఫిక్గా సంపాదించడానికి మనిషి ఎంత కష్టపడాలో చెప్పగలం. గొంతులో ఇన్ఫ్రాసానిక్ తరంగాలు, కంట్లో లేసర్ బీమ్స్ అసాధ్యం కాబట్టి అలాంటి మంత్రగాళ్లు లేరని ప్రజలకు నమ్మకం కుదిరేలా చేయగలగాలి.
అలా డొంక తిరుగుడుగా కాకుండా అసలు లేవనే వ్రాయొచ్చుగా? పండిత్ అడిగాడు. ఎలా? పెద్ద అక్షరాలతో తులసి అని టైటిల్ పెట్టి కింద ఒకే ఒక్క వాక్యం క్షుద్రశక్తులు లేవు అనా అన్నాడతను. అందరూ నవ్వారు. అలా కాదు అన్నాడు పండిత్. ఉన్నాయేమో అన్న భ్రమ చివరకు కలిగించి చివర్లో లేవని చెప్పకుండా మొదట్నుంచి వాటిని ఖండిస్తూ వ్రాయాలి అని నా ఉద్దేశం. అక్కడున్న వాళ్ళందరికీ ఒక్కసారిగా అంతా అర్థమైనట్టు అనిపించింది. అంతవరకు దొరకని లింకు దొరికినట్టయింది. జయదేవ్ తనలో తననుకున్నాడు. చరిత్రలో ఏ రచయిత ప్రజల్ని కన్విన్స్ చేయడానికి వ్రాయలేదు. తాను నమ్మిన దాన్ని వ్రాసాడంతే. తెలియనిదేదో ఉంది. ఉన్న ప్రతి దాని వెనుక హేతువాదం ఉంది. మనిషి దాన్ని సాధిస్తాడు. అంతవరకు ఆ పేరు చెప్పి తెలివైనవాడు ఈ మూఢనమ్మకాల్ని క్యాష్ చేసుకుంటాడు. దాన్ని తప్పించడమే రచయిత ఆశయం అయి ఉండాలి. అతడు చెప్పదలుచుకున్నది అది అర్థం చేసుకోకపోతే వెళదామా అన్న పండిత్ మాటలకి తేరుకుని జయదేవ్ తలూపాడు. వారితో పాటు శ్రీధర్ కూడా గేటు వరకు వచ్చాడు. జయదేవ్ గేటు వరకు వచ్చి ఆగి, ఒకే ఒక్క ప్రశ్న, చివరిది అన్నాడు. ఏంటి? శ్రీధర్ అడిగాడు. దార్కాని చంపిందెవరు? నిశ్చలమైన నీటిలో రాయి పడ్డట్టు అలజడి అతడి ముఖంలో నవ్వు మాయమైంది. వదనం మ్లానమైంది. చంపాలన్న భావం ముగ్గురికీ కలిగింది. చంపిందెవరైతేనేం, క్రియ కన్నా భావం ముఖ్యం కదా. అయినా ఎవరు చంపారో ఆ ఒక్క ప్రశ్న మరచిపోలేరా జయదేవ్ బాబు? గాఢమైన నిశ్శబ్దం, నిర్లిప్తత నుంచి ఉద్భవించిన జవాబు, పరస్పర భావాల సంఘర్షణ, మెదడులో నాచు మొక్కల కదలిక లాంటి ఆలోచనలు, పెరుగుతున్న మసక చీకట్ల నీడలు. నీడల చిక్కదనంలో అతడు కలిసిపోయాడు. అప్పటి వరకు కిటికీ దగ్గర నిలబడి అందరి సంభాషణ వింటున్న ఓ అమ్మాయి విషాదకరమైన నవ్వుతో నెమ్మదిగా అక్కడి నుంచి తప్పుకుంది. సరిగ్గా 6 అవుతుండగా అలారం మోగింది. జయదేవ్ చప్పున లేచి కూర్చున్నాడు. క్రితం రోజు పార్టీ ఆలస్యం అవడం వల్ల కళ్ళు మండుతున్నాయి. అయినా ఆ రోజు పని చాలా ముఖ్యమైంది. అరగంటలో తయారై అతడు బయలుదేరాడు. అతడి కారు శ్మశానం వైపు సాగిపోయింది. ముందు సీట్లో అతడి పక్కనే పూలు ఉన్నాయి. దార్కా మరణించి ఆ రోజుకు సరిగ్గా సంవత్సరమైంది. ఆ రోజు అతడి సమాధిని దర్శించడం తన కనీస కర్తవ్యంగా భావించాడతడు. కాశ్మోరా ఉండవచ్చు, లేకపోవచ్చు. కానీ తులసిని రక్షించే ప్రయత్నంలో దార్కా మరణించాడన్నది నిర్వివాదాంశం. అతనిని లోకం మర్చిపోయింది. అందరూ మర్చిపోయారు. కానీ ఇది తన ధర్మం. ఐ లైక్ హిమ్ అని పదే పదే అనుకున్నాడు. తూర్పు నుంచి పడుతున్న ఎర్రటి కిరణం ఏటి నీటి మీద నుంచి పరావర్తనం చెందుతుంది. క్రితం రోజు పాపాల్ని తనలో కలుపుకున్న శ్మశానం ఈరోజు పని కోసం బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటుంది. శ్మశానానికి ఒక మూలగా చిన్న సమాధి లాంటి ప్రదేశం ముందు నిలబడ్డాడు జయదేవ్. కళ్ళు మూసుకుని తనలో తానే అనుకున్నాడు. దార్కా, నీ వాళ్ళెవరైనా ఉన్నారో లేదో తెలీదు. వాళ్ళు నీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో తెలీదు. నేను చెయ్యగలిగింది ఏమీ లేదు. నీ ఆత్మకు శాంతి కలుగుగాక. నీ గురించి తలుచుకునేది నేనొక్కణ్ణే. దూరంగా ఎక్కడో కారు శబ్దం వినబడడంతో అతడు ఉలిక్కిపడి వెనుతిరిగాడు. నల్లటి కారు దుమ్ము రేపుకుంటూ వస్తోంది. అతడు వడివడిగా ఒక చెట్టు చాటుకు చేరుకున్నాడు. కారులో నుంచి దిగింది తులసి. అతడు నిశ్చేష్టుడయ్యాడు. ఆ సమయంలో ఆమెను అక్కడ ఊహించలేదు. రకరకాల భావాలు అతడిలో ఒక్కసారిగా చోటు చేసుకున్నాయి. అతడి కారుని తులసి గమనించలేదు. నెమ్మదిగా అడుగులో అడుగు వేసుకుంటూ దార్కా సమాధి వద్దకు వచ్చింది. వంగి చేతిలో పూలను సమాధి మీద ఉంచింది. మౌనంగా కళ్ళు మూసుకుని చేతులు కట్టుకుని నిలబడింది. ప్రకృతి కూడా ఆ అమ్మాయి మనసులో భావాన్ని అర్థం చేసుకోవడానికా అన్నట్టు స్తబ్దమై చూస్తోంది. ఎవరు చెప్పారు ఈమెకి దార్కా మరణం గురించి? ఈరోజు ఇక్కడికి ఇలా వచ్చిందంటే కాశ్మోరా గురించి, దార్కా ప్రాణత్యాగం గురించి వివరంగా అంతా ఈమెకు తెలిసి ఉండాలి. ఎవరు చెప్పారు? ఈ విషయం పూర్తిగా తెలిసిన వాళ్ళు తను. అతడికి అర్థమైంది. శారద. అతడి ఒళ్ళు జలధరించింది. గతం తులసికి తెలియడం అంత మంచిది కాదని తాము భావించారు. అది ఆమె మనసు మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందో అని భయపడ్డారు. అందుకే దాన్ని రహస్యంగా ఉంచదలుచుకున్నారు. అయినా శారద తులసికి దీన్నంతా చెప్పిందంటే
తన కూతురి ఆరోగ్యం కన్నా దార్కా చేసిన పనికి తులసి గుర్తింపు కావాలన్న భావం శారదలో ఎక్కువగా పనిచేసిందన్నమాట. అతడి కళ్ళు చెమర్చాయి. కాశ్మోరాని సైన్స్ కొంతకాలానికి పట్టుకోవచ్చు, కానీ స్త్రీ మనసు ఔన్నత్యాన్ని ఏ పరికరమూ పట్టుకోలేదు. ఇంతలో తులసి కదిలిన అలికిడి వినిపించి అతడు చాటుకి తప్పుకున్నాడు. తులసి కారు దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆమెకు కనిపించదలుచుకోలేదతడు. కొన్ని అందమైన అనుభూతులు ఎవరి మనసుల్లో వారు ఉంచుకోవడమే మంచిది. విన్నారు కదండి, ప్రముఖ రచయిత శ్రీ యండమూరి వీరేంద్రనాథ్ గారి తులసి నవల చివరి భాగం విన్నారు కదా. మరి ఈ నవల మొత్తం మీద అసలు మీకు ఎలా అనిపించింది? నాకైతే నవల చదువుతున్నంతసేపు చాలా భయం వేసిందండి. మరి మీకు ఎలా అనిపించింది? మీ అభిప్రాయాలను మీ కమెంట్స్ రూపంలో తప్పకుండా నాకు తెలియజేయండి. మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తూ మరో చక్కటి నవలతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.